వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. మేము మళ్ళీ అరకు వెళ్తున్నాము ఫర్ 2 days. సింగిల్స్ వస్తే అలాగే చెప్తారు. జస్ట్ 1 day లగేజ్. ఇదేనా నీదేనా లగేజ్ అంతా? ఈసారి అక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ట్రిప్ లో. అండ్ టోటల్ గా 10 members వెళ్తున్నాం. సో కరెక్ట్ గా అట్లా 2 cars సరిపోయినాయి మాట. సో ఫుల్ ఎంజాయ్ చేసినాం ఒక 2 days. అండ్ ఇక్కడ ఘాట్ అది స్టార్ట్ అవుతుంది కదా అరకులో, అక్కడ టెంపుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ ఇక్కడ మొక్కే స్టార్ట్ అవుతారు అన్నమాట. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి అని చెప్పేసి. కొట్టేసుకుంటాయేమో అవి. ఇంకొకటి ఇవ్వరా? వేస్తారా? బాయ్. సడన్ గా అనుకున్నాం ఈ ట్రిప్ అయితే. మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు అనమాట. సో వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి అందరూ ఫ్రీ ఉండే. సో దట్స్ వై ఈ ప్లాన్ ఇట్లా సక్సెస్ అయిందన్నమాట. అందరితో కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. మార్నింగే వచ్చేసాం అన్నమాట అరకుకి. అండ్ రూమ్స్ అవి కూడా ప్రీ బుకింగ్ ఉండే. సో టెన్షన్ ఏం లేదని చెప్పేసి వెళ్లే దారిలోని అన్ని చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయాను. అనంతగిరి వాటర్ ఫాల్. ఐ డోంట్ నో. ఇప్పుడు చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేసేసారు మొత్తం. వచ్చినప్పుడు అట్లా అయి ఉండే. ఆ పై నుంచి జుమ్మని జారుతారు. లేదు వాటర్ ఉంటది అక్కడ. ఇట్లా అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. వాటర్ ఫ్లో మొత్తం తగ్గిపోయింది. ఒకప్పుడు కన్నా చూస్తే చాలా డెవలప్ చేసేసాడు. స్టెప్స్ అవి రీకన్స్ట్రక్ట్ చేశారు, వ్యూ పాయింట్ పెట్టారు. ఇప్పుడు జనాలకి చాలా ఈజీ గోయింగ్ అయిపోయింది అనమాట. సో సేఫ్గా వెళ్ళి వచ్చేయచ్చు. సో సెక్యూర్డ్గా ఉంది ప్లేస్ మొత్తము. అండ్ అక్కడ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం కలద్దాలు అమ్మితే 100 రూపాయలకి బేర్ మాడి తీసుకున్నాం అన్నమాట మనిషికి. ఒక ఉసిరికాయలు మాకు కావాలి. ఒక బడ్జెట్ అన్నా. హే సాగర్, వాట్ ఏ సర్ప్రైజ్ లా చూస్తున్నాడు. వాటర్ ఫాల్స్ దగ్గరే రకరకాల బజ్జీలు వేస్తుండే మేము వెళ్ళేసరికి వేడి వేడిగా. సో ఎవరికేం కాలో చూస్ చేసుకొని మంచిగా తినేసాం అన్నమాట. అండ్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. బట్ మన వైజాగ్లో కూడా దొరుకుతాయి కదా, ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళారు అనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్స్కి మనం రావాలన్నా వెళ్ళాలన్నా ఒక విలేజ్ నుంచే వెళ్ళాలి. సో మనం ఒబ్వియస్లీ అక్కడ లోకల్ పీపుల్ కూడా చూడొచ్చు మంచిగా. కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే ఆగాము. చిన్న కాఫీ బ్రేక్ మాట. ఇక్కడ స్పైసెస్ కూడా అమ్ముతారు. సో ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొన్ని తీసుకున్నాం అన్నమాట ఇంటికి. అండ్ ఇంకా లోపలికి వెళ్దామంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే, ఎప్పుడు చూసేవే కదా అని చెప్పేసి ఇంకా అక్కడే కింద కొంచెం టైం పాస్ చేసేసి ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట. కబాబ్ ఇవి మా వైజాగ్ లో దొరకట్లేదు అసలు. ఇవి ఇక్కడ తప్పించి వైజాగ్ దొరకవు. అనంతగిరి నుంచి ఇంకా వెళ్ళే దారిలోనే ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. సో మంచిగా అది కూడా చూసుకొని ఇక్కడ కబాబ్స్ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ టైం తిన్నాం ఒక అన్నయ్య దగ్గర. సో మళ్ళీ అదే అన్నయ్య దగ్గరకు వచ్చి చేయించుకున్నాం అన్నమాట. చాలా మంచిగా ఉండే కబాబ్స్. సో ఇంకా తినేసి రూమ్స్కి అయితే వెళ్ళిపోయినాం. బికాస్ చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 4 అట్లా అయిందన్నమాట మేము రూమ్కి వచ్చేసి చెక్ ఇన్ చేసేసరికి. సో అందరికీ ప్రాపర్ లంచ్ కూడా లేదు కదా, ఫుల్ ఆకలి అవుతుంది. సో రిసార్ట్లోనే వాళ్ళకి రెస్టారెంట్ ఉంది కాబట్టి సో 4 అయినా కూడా మా కోసం ఫుడ్ అది కుక్ చేశారన్నమాట. సో బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అట్లా కొన్ని ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో తీసుకొని మంచిగా తినేసాము. హాయ్. ఈవినింగ్ అలా చాపరాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. యాక్చువల్లీ మేము చాలా లేట్గా వెళ్ళాం. ఒక 3కి అట్లా వెళ్ళుంటే చాలా మంచిగా ఉండే. సో మేము వెళ్ళేసరికి 5:30 అట్లా అయ్యింది. సో అట్లా ఎంటర్ అయ్యామో లేదో లైట్ మొత్తం ఫేడ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ఫోక్ డాన్స్ కూడా వేస్తున్నారు అనమాట లోకల్ పీపుల్. సో వాళ్ళతో పాటు మనం కూడా వేయాలంటే ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఎంట్రన్స్ టికెట్ కాకుండా. కానీ మంచిగా ఎంజాయ్ చేసాము. నేను, అన్నయ్య, అక్క, వదిన అందరూ జాయిన్ అయ్యాం అన్నమాట.
అసలు డ్యాన్స్ రాదు మాకు, అయినా కూడా వాళ్ళతో పాటు అట్లా ఫ్లోలో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసరికి క్యాంప్ ఫైర్ అది అరేంజ్ చేస్తున్నారు అండ్ మంచిగా ప్రొజెక్ట్ కూడా స్టార్ట్ చేసేసారు. దీనికి యాక్సెస్ అది మనకి ఇచ్చేస్తాడనమాట. మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ కానీ మూవీస్ కానీ ప్లే చేసుకోవచ్చు విత్ నో వాల్యూమ్ రెస్ట్రిక్షన్. ఇది మా రూమ్ అయితే దాని ఆపోజిట్లోనే ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో స్క్రీనింగ్ ఆప్షన్ ఉంది అండ్ దాని ఆపోజిట్లోనే క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ క్యాంప్ ఫైర్ కావాలి అంటే మనం ముందే చెప్పుకోవాలి, బికాజ్ అదర్ రూమ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్ చేసుకుంటారు. అండ్ చాలా ప్లేస్ ఉంది అన్నమాట. ఇక్కడ టెర్రస్ కూడా ఉంది కాబట్టి క్యాంప్ ఫైర్ టెర్రస్ మీద కూడా అరేంజ్ చేస్తా అన్నారు. కానీ ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది కదా, మాకు ఇక్కడే కావాలి అని చెప్పాము. అండ్ ఫుడ్ కూడా కిచెన్ ఉంది వాళ్ళకి. సో బిఫోర్గానే చెప్తే మనకి నచ్చింది ప్రిపేర్ చేసి పెడతారన్నమాట. అండ్ ఫుడ్ కూడా బాగుంది. సో ఫుల్ తింటూ సాంగ్స్ పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. Cloud9 రిసార్ట్స్, ఇది నా సెకండ్ టైం స్టే అండ్ పక్కా మళ్ళీ వస్తే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో మళ్ళీ ఇక్కడే స్టే ఉంటాను అనమాట. ఇది మా సెకండ్ టైం స్టే ఇక్కడ. నైట్ అయితే ఫుల్ సాంగ్లు వేసుకొని బీభత్సంగా పార్టీ చేసుకున్నాం. అసలు గోల 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 చేసేస్తాం అసలు ఘోరంగా. So that's it. We are going back to Visakhapatnam again. మార్నింగ్ రూమ్స్ అవి చెక్అవుట్ చేసేసి అరకు పైనరీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఫోటోషూట్ వాళ్ళకి అయితే డిఫరెంట్ కాస్ట్ ఉందన్నమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. గార్డెన్ ఉంది, చిల్డ్రన్స్కి అయితే ప్లే ఏరియా ఉంది, ఇంకా ఫోటోషూట్ వాళ్ళకైతే పండుగే. ఎవ్రీ కార్నర్ ఒక ఫ్రేమ్ మాట. అంత బాగుంది ప్లేస్ అయితే, నాకు చాలా నచ్చేసింది. యాక్చువల్లీ మా ప్లాన్స్ వేరే ఉండే రోజు మార్నింగే లెగ్సి సన్ రైజ్కి వెళ్దాము, అక్కడ వ్యూ పాయింట్ అది ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఎవ్వరూ లేవలేదు అన్నమాట మార్నింగే, బికాజ్ నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి. సో ఎట్లా లేట్గా లేచాం కాబట్టి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా చెక్అవుట్ చేసేద్దాం, ఎట్లా టైం అయిపోయింది కదా అనుకున్నాం అన్నమాట. లంచ్కి అయితే మీల్స్ అవి మేము పార్సల్ తెచ్చేసుకున్నాం అన్నమాట. మా అంకుల్ మాల వేశారు, సో తనకి పూజ అది ఉంది అని చెప్పి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. సో మేము కూడా ఇక్కడే లంచ్ అది ఫినిష్ చేసేసాము. యాక్చువల్లీ లంచ్ తిని స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మాకు ప్లాన్ ఏంటి అంటే ఈరోజు కాశీపట్నం కూడా వెళ్ళాలని చెప్పేసి ఈవినింగ్ 3కి అట్లా వెళ్తే మంచిగా టెంపరేచర్ అది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆన్ టైం స్టార్ట్ అవ్వలేకపోయాం అరకు నుంచి. సో దానివల్ల చాలా లేట్ అయిపోయింది. సో టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే 6 అయిపోయింది అన్నమాట. అప్పటికి లైట్ అది మొత్తం ఫేడ్ అయిపోయింది. అండ్ లాస్ట్కి దర్శనంకి మేము ఉన్నామన్నమాట. బికాజ్ 6:30కే ఇక్కడ టెంపుల్ అది క్లోజింగ్ ఉంటుంది వింటర్ టైంలో. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ అవ్వలేదు కంప్లీట్గా. అసలు చుట్టుపక్కల ఒక సింగిల్ లైట్ కూడా లేదు. వచ్చే వే అంతా కూడా చాలా చీకటి అయిపోయింది అన్నమాట. 6కే ఒక సింగిల్ స్ట్రీట్ లైట్ కూడా లేదన్నమాట. చాలా డేంజరస్గా అనిపించింది. అట్లీస్ట్ టెంపుల్ అవుట్ సైడ్ కూడా ఒక చిన్న సింగిల్ లైట్ లేదన్నమాట. సో చాలా సేఫ్గా రావాలి ఈ టైంలో వస్తే మాత్రం.